హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో వంకాయ పల్లి కారం పొడి కూర చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో ఈ కూరతో తింటే అద్భుతం అని చెప్పాలి, అంత టేస్టీగా ఉంటుంది. అన్నం పక్కన పెట్టి కూరనే లాగిచ్చేస్తారండి, అంత బాగుంటుంది. సాంబార్ పప్పుచారు చేసినప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం స్టవ్ మీద ప్యాన్ తీసుకొని అందులోకి 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఫ్రై కర్రీ కాబట్టి. నెక్స్ట్ ఇంకా 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులు, అలాగే కొద్దిగంత కరివేపాకును వేసుకోండి. కరివేపాకు పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇలా 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను యాడ్ చేసుకుంటున్నానండి. వీటిని కట్ చేసేటప్పుడు ఉప్పు నీటిలో తప్పకుండా వేసుకోండి, మీ అందరికీ తెలుసే కదా. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని వంకాయ ముక్కలు అన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మీరు ఈ వంకాయలకి బదులుగా పొడుగు వంకాయలని, గ్రీన్ కలర్ వంకాయలు కూడా తీసుకోవచ్చండి. అలాగే పసుపు వేసిన తర్వాత వంకాయ ముక్కలకి పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకొని ఇందులోకి కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇంకా టేస్ట్కి తగినంత సాల్ట్ని ఇదే స్టేజ్లో యాడ్ చేసుకోండి. సాల్ట్, ఆనియన్స్ వేసాం కాబట్టి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నుంచి 12 నిమిషాల పాటు వంకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే వంకాయ ముక్కలు ఒకే సైడ్ ఉడికిపోయి మాడిపోతాయి. నెక్స్ట్ ఇంకా ఈ ముక్కలు ఉడికేలోపు పల్లి కారాన్ని చూసేద్దామండి. దానికోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగానే వేయించి పెట్టుకున్న 4 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా పల్లీలతో పాటే ఒక 7-8 వెల్లుల్లిపాయలని కూడా వేసుకుంటున్నాను, పొట్టుతో సహా వేసుకోండి. నెక్స్ట్ ఇంకా 2 టీ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకుంటున్నానండి. కావాలి అని అనుకుంటే మీరు వంకాయ ముక్కల్లో సగం ఉప్పుని ఇక్కడ కూడా సగం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నేను మొత్తం ఉప్పు అంతా కూడా వంకాయ ముక్కల్లో వేసాను కాబట్టి ఇక్కడ ఉప్పు ఏం వేయట్లేదండి. అలాగే ధనియాలు ఉంటే ధనియాలని, లేదనంటే ఇలా 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. మిక్సీ మూత పెట్టేసి మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకోవాలండి. అదేవిధంగా బ్లెండ్ చేసుకుంటే పల్లి నుంచి ఆయిల్ వచ్చేస్తుంది, అప్పుడు కర్రీ అంత టేస్టీగా ఉండదు. ఇలా పొడి పొడిగా రావాలి అనమాట పల్లి కారం అనేది. ఇలా కారం రెడీ చేసుకునే లోపు వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయండి. వంకాయ ముక్కలు 100% కుక్ అయిపోవాలి. ఇలా వంకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి కారాన్ని వేసుకుందాం. పల్లి కారం వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి తగ్గించి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. వంకాయ ముక్కలకి కారం బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా ముక్కలకి కారం పట్టేలాగా ఒక 3 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. వంకాయ పల్లి కారం రెసిపీ అయితే రెడీ అయిపోయినట్లే. చివరగా నచ్చితే కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ పల్లి కారం రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి యమ్మీ అండ్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. రోజు ఇలాంటి మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ మీ ఫుడ్ ఫ్రెండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.